అండి, నేను విస్మిత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు టేస్టీగా నోటికి రుచిగా ఉండే ఒక టమాటా రసం పెడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర కాడలతో తీసుకుంటున్నాను. ఎక్కువ కాదని మామూలుగా గుప్పెడంతా ఆకు తీసుకున్నాను అనమాట. కాడలతో తీసుకుంటే సువాసనగా టేస్టీగా ఉంటుంది చారు. పండిన టమాటాలండి, నేను ఒక 8 కాయల వరకు తీసుకున్నాను అనమాట. టమాటా ఎక్కువ వేసుకుంటే రసం బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా రసం వచ్చేసి. అవన్నీ బాగా చేత్తోనే పిసుకుకోవాలండి. మిక్సీ అవి వేస్తే టేస్ట్ ఉండదన్నమాట, మరీ మెత్తగా అయిపోతుంది. కచ్చాపచ్చాగా ఇది అవ్వాలంటే మన చేత్తోనే పిండుకోవాలన్నమాట. టమాటా, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇలా పిసికేసిన తర్వాత వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఏం చేయాలంటే ఆ పిప్ప అంతా తీసేసేయాలండి చారులో. ఆ పిప్పి తీసేసి పక్కన పడేసుకోవాలి. వడబోయటం అలాంటివి చేస్తే ఇంకా రుచి ఉంటుందండి. మామూలుగా పైపైన పిప్పి మొత్తం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. చింతపండు కూడా పిండుతున్నానండి. చింతపండులో ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, లైట్గా పోసుకోవాలన్నమాట. అంతేనండి. దాంట్లో కల్లుప్పు వేస్తున్నాను. నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పే బాగుంటుందండి చారులోకి. ఒక స్పూన్ పసుపు వేసాను. పచ్చిమిర్చి చీల్చి వేస్తున్నాను అనమాట, ఒక 5-6 కాయలు. ఇంకా కారం వేసుకోకూడదండి, ఇదే కారం అన్నమాట. పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. కొంచెం లైట్గా మరిగేలోపు దీంట్లోకి వచ్చేసి మిరియాలండి, నేను రోట్లో వేసుకొని నూరుకుంటున్నాను, మిక్సీలో వేయట్లేదు. మిక్సీలో అయితే వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది, అందుకని రోట్లో నూరుకుంటాను అనమాట. నేను వచ్చేసి మిరియాలు, ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం వేస్తున్నానండి, ఒక వెల్లుల్లి కాయ అంతా, ఒక గుప్పెడు జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు అనమాట. ఈ 4 ఐటమ్స్ వచ్చేసి బాగా నూరాలండి. కచ్చాపచ్చాగా మెత్తగా అయితే నూరుకోకూడదు. కచ్చాపచ్చా నూరుకొని చారులో వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగన్నమాట. ఇది చారులో వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల రుచిగా ఉంటుంది చారు వచ్చేసి. స్మెల్ కూడా సూపర్ వస్తుందండి ఇల్లంతాను. ఎక్కువగా మరగనివ్వకూడదండి, ఒక పొంగు వచ్చే వరకు అయితే సరిపోతుంది అనమాట చారు. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు తాలింపులోకి అనమాట. ఇది మినపప్పు అండి. కాడతో వేసుకుంటే ఎండుమిరపకాయ బాగుంటుందండి. ఒక 5-6 వేసుకుంటున్నాను అనమాట, సగం చీల్చేసి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి చితక్కొట్టానండి, 2-3 రెబ్బలు అనమాట. కొంచెం ఆయిల్. ఈ తాలింపు వేస్తే కూడా మనకి రుచిగా అనిపిస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మరిగాయండి చారు, పక్కన పెట్టేశాను. ఈ తాలింపు పొయ్యి మీద పెట్టాను అనమాట. దీంట్లో వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే చారుకి రుచి అన్నమాట. నేను ఇంకా దేంట్లో ఏనండి, చారులో మాత్రమే వేసుకుంటాను ఇంగువ. కొనండి, చారులోకి వేస్తున్నాను. తాలింపు వచ్చేసి వేయగానే మూత పెట్టేసుకోవాలండి. ఆ ఆవిరి అనేది ఎట్టుకు పోకుండా చారులోనే ఉంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ అండి. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.